తాత వస్తాను. ఎంత 4000? 2000. 4000 చేస్తానని 2000 అంటున్నాయింది. 2000 అయ్యా, అబద్ధం ఆడను. చెట్టు కింద ఉన్నా కానీ 2000 ఇస్తాను. రైతు బంధు పడ్డదా మరి? రైతు బంధు లేదు. పండుగకి ఇస్తున్నాడు, అది కూడా లేదు. ఏదో బోనస్ ఇస్తున్నాడు, అది కూడా లేదు. గుడ్డి వాళ్ళకు గూని వాళ్ళకు 6000 ఇస్తున్నాడు, అది కూడా లేదు. ఇక 2000కు 4 ఇస్తున్నాడు, ఇది కూడా లేదు. ఈ రైతు కూడా బంద్ చేసిండు, బోర్ల పైసలు బంద్ చేసిండు, రాళ్ళ పైసలు బంద్ చేసిండు, భూములన్నీ బంద్ చేసిండు. నాటేసుకున్నోనికి ఇస్తా, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తానని చెప్పని అంటున్నాడు. ఆ ఇల్లు కూడా లేవు, ఏది లేదు. బస్సు ఎక్కిపోవాలని చెప్పంటే మా మరదలు ఏం చేసింది, అవతాపురం కాడ బస్సు ఎక్కిపోయింది. 7 రోజులకు నేను సర్పంచ్ చెప్పి నన్ను అమ్మ కూడా తాగుతాను చస్తా అని చెప్పంటే, లేదు నేను పనగొండ చస్తా అంటే ఖచ్చితంగా ఒంటిగొండ చచ్చిపోయాడు. వచ్చేసరికి సర్పంచ్ దగ్గర పోయి ఏందయ్యా అని చెప్పారంటే ఫోన్ చెప్తే ఏ వచ్చేసరికి ఆడబడి చచ్చిపోయాడు. ఈ బస్సుకి ఎవరి దగ్గర పని తెలుస్తుందా, అది ఎక్కడ పోయింది తెలుస్తలేదా, నేను ఏం ఊరు పెట్టుకొని సావాలా సారు. నా పిల్లం కూడా ఇప్పుడు ఈ 15 రోజులు పోయింది, ఎక్కడ పోయిందో తెలుస్తలేదు. నా అవతారం ఏంది, నా బతికేంది, ఏ బస్సు ఎక్కిపోయిందో తెలియదు, ఎవరు తీసుకుపోయిందో తెలియదు. ఈయన చేసే పనులు ఇట్టున్నాయి. ఎవరు రేవంత్ రెడ్డి చేసే పని ఇట్లున్నది. ఎందుకు అందరికి మంచిగా చేస్తుండగా ఏం చేస్తుండు, ఏమైనా అన్నం ఉన్నదా, ఆపగిడుతున్నదా సార్? కేసీఆర్ గారు వచ్చిండు, అడుగు పెట్టిన కాంచుకొని రాళ్ళకు బోర్లు వేసి అంతులేని ఒడ్డు పడితే ఏ లారీలో పోతానే తెలుస్తలేదు. ఏ బ్యాంకులో వస్తున్నా డబ్బులు ఆ బ్యాంకులో తీసుకుంటారు, ఆడు పోయి చేయి పెడితే డబ్బులు తీసుకుంటారు, ఖచ్చితంగా చేసుకుంటారు. ఆయన పెట్టిన పథకం ఉన్నది, ఆయన పెట్టిన లారీలే ఉన్నాయి, ఆయన చేసిన పనులే ఉన్నాయి. కానీ ఈయన వచ్చిన కానీ ఏం చేసిందంటే, ఇక పచ్చ చీర కట్టుకొని ఓన్ వేసుకొని ఇక ఎర్ర చీర కట్టుకొని ఓన్ వేసుకొని చక్కగా ఆడలోకి వచ్చి కెక్కున్నా వీడు. ఇప్పుడు ఆడది ఏం చేస్తుంది, వరంగల్ టమాటా తీసుకొని ఇక్కడ తొర్రలు దిగుతుంది. ఎవరా నువ్వు లే అని చెప్పానది. అప్పుడే కొన్నా టమాటాలు అమ్ముకుంటా తెచ్చుకుంటా ఏందమ్మా ఎన్నిసార్లు బస్సు ఎక్కుతాను, ఎన్నిసార్లు ఎక్కాలి, కొడలు శంకలు పెట్టుకొని ఆపాలి, ఈ పొలంగా ఆపాలంటే ఆపుతాడు. ఏంది నేను ఖమ్మం నుంచి నిజామాబాద్ పోవాలి, ఎప్పుడు పోవాలమ్మా నేను, నా పరిస్థితి ఏంది నా పరిస్థితి అని చెప్పి అన్నా. కానీ ఇంట్లో లేరు ఆడళ్ళు సీటు మీదకి వెళ్ళి లేపుతారు. రేవంత్ చేసిన పని ఏమి చేస్తలేదు. కానీ కాకి కన్నా పెత్తానం వేయాలి, కానీ కాంగ్రెస్కి పెత్తానం వేయద్దు. పానం పోయినామైతే నేను అరగోసపడి ఏగి సచ్చినాను. ఎందుకు గెలిపించుకున్నారుగా మీరు? బోగరే ఏమి వేసిండు. నేను 2000కు 4000 ఇస్తా, 4000కు 6000 ఇస్తా అనే కన్నా మాకు ఇక మా ఎత్తే ఓట్ల ఒక్కపోయినాయి. అదే ఇక పాత చూపిస్తాను, కొత్త చూపిస్తాడు. ఏం చేస్తాడు ఆయన, ఏం పని చేస్తాడు? అల్లో నా పేరు రేవంత్ రెడ్డి అని చెప్పాను, తొడ మీద తెస్తాడు. కానీ ఇవాళ పవర్ చూపించమాను. ఇంకా 2 ఏళ్ళు ఉన్నది, ఒక లెక్క సంవత్సరం చూపిస్తారు. నువ్వు ఇంకా 10 ఏళ్ళు నేనే ఉంటా అంటాడుగా. ఇంకానా 10 ఏళ్ళు లేదు. అవును, నా పానవాడు ఈ రాత్రి తీసినా పర్లేదు, కానీ అంత వేస్ట్ కాడు. అదే కరెంట్ ఉన్నది, ఉన్నది. కేసీఆర్ పెట్టిన దీపే ఉన్నది, కేసీఆర్ పెట్టిన లారీలే ఉన్నాయి. ఏం చేసినావు? ఏమనుకో పేదోని కట్ట చక్కగా వాడిని ఇల్లుకి ఇస్తే నా వాడు 5 లక్షలు ఇస్తే వాడు 15 లక్షలు అప్పు తెచ్చుకుంటే వాడు నవ్వు అమ్ముకుని హాజరాడు. నువ్వు చేసే పని ఎక్కడున్నది? రుణమాఫీ ఎక్కడున్నది? రుణమాఫీ మాఫీ చేసిన రుణమాఫీ ఆయన రేవంత్ రాజశేఖర రెడ్డి చేసిండు. ఇప్పుడు వచ్చినాక నేను కూడా చేస్తాను. ఈయన కేసీఆర్ చేసిండు, లచ్చలచ్చే ఇవి ఉన్నాయి. కొసరు కట్ చేసి నా అంత మొగోడు లేడని చెప్పని మాట్లాడుతాడు. ఈయనేంది, ఈయన లెక్కేంది, నా బతికేంది, నా బాధ్యత ఏంది? నేను 2 ఎకరాల భూమి అమ్ముకున్నా, ఇళ్ళని కట్టుకొని 1 రూపాయి ఇయ్యడు, 1 పావులు ఇయ్యడు. పేరు చెప్తాను. ఈయన తరఫున ఎక్కువ సర్పంచ్ అని గెలిచిండా, ఏ ఎంపీటీసీ కూడా గెలవడు, ఎవడు కూడా గెలవడు, డెప్యూటీ సీట్ కూడా ఎవడు కూడా గెలవడు. ఈయన పని సస్పెండ్ అయిపోయింది. ఏంటంటే వచ్చి పవర్ మీద అని చెప్పి మిస్ మీద చేస్తాను. కానీ ఒక్కసారి ముసలి చేయి మీద వేయమను. సచ్చినోనికి 5 లక్షలు ఇచ్చిండు, పిల్ల పుట్టినోనికి 1 లక్ష ఇచ్చిండు, పెళ్లి చేసుకునే 1 లక్ష ఇచ్చిండు. దాంతో పాటు తులం బంగారం ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఏది తులం బంగారం లేదు, ఆయన లాగంలో తులం కూడా ఇస్తాడు, నాకు ఇస్తలేడండి. నేను చెప్తాను ఖచ్చితంగా. ఈయన ఏం చేస్తాడు, ఆయన పవర్ ఏందో చూపించుకొని 4 ఏళ్ళ జైలు వేసుకొని అప్పటికి ఉంచుకొని పో అని చెప్పండి. పోలీసులు ఇడిపోతారు, డాక్టర్లు ఆడిపోతారు అనే పని. కానీ ఆయన పని చేసే పని నాకు నచ్చలేదు. రైతులను రాజు చేస్తున్నాడుగా. రైతుల ఊరాలు పట్టుకొని చెక్కుంటే పొద్దుకు కారిపోతే పావుచేరు సార దొరుకుతలేదు. అయ్యా ఈయన చేసే పనే మంచిగా లేదు. ఏది చేస్తాను, ఆడలో పెత్తానిస్తే నాకు నాటవా, నెల మీద 22 రోజులు నాటు, ఇంతవరకు నా నాటేస్తలేడు. బస్సు ఎక్కుతుంది, పూలు పెట్టుకుంటుంది, ఎక్కడ పోతుంది, 100 దగ్గర చూడజా. నీ ఏం చేయాలి? మీ బతుకు మొగోళ్ళు ఏం చేస్తారు, రదికి తాగి వీళ్ళు చచ్చిపోతారు. చెర్ర కాలేసుడు, గొర్రె పొలు కోసుడు తినుడు, చెర్ర కాలేసుడు, గొర్రె పొలు కోసు తినుడు. వాళ్ళు వచ్చుడు కొంచెం అప్పుడే పోడు. ఈయన ప్రభుత్వం ఏంది, ఆయన భూమి పట్టాలు, అయ్యో పేదలు, నా బిడ్డలు బతకాలి, నా చెల్లెలు బతకాలి, నా అక్కలు బతకాలని పట్టాలు చేస్తే ఎకరానికి 5,000
ఎకరానికి 5,000 ఇప్పించి చేస్తే అవన్నీ కట్ చేస్తాడు. లేకపోతే పింఛన్లు ఇస్తున్నాడు ఉబ్బిచ్చుడు. ఏ ముసలోళ్ళకు ఉబ్బింది తోడిగా ఇక ఏమున్నది ఇప్పుడు వాడిని వచ్చేస్తాడు. మళ్ళీ గెలిపించుకుంటారా కేసీఆర్? గెలిపించరా ఎవరికి ఓటేస్తారు మళ్ళీ అంటున్నా? మళ్ళా కేసీఆర్ ఖచ్చితంగా మెజార్టీ మీద వస్తాడు. సర్పంచ్ ఎంతమంది వచ్చినారంటే అంతమంది వచ్చారు సర్పంచులు. ఇంకా చూడుగా ఈయన పవర్ ఏందో పోయింది దగ్గర పడ్డది చూడుగా ఎంతవరకు వస్తుంది. ఇక్కడ సర్పంచ్ మొత్తం మా ఊళ్ళో ఓడదిగినాం. ఇంకా 10 ఏళ్ళు నేనే ఉంటా అంటాను. 10 ఏళ్ళ కానీ 10 ఓట్లు కూడా పడాయి. 10 ఓట్లు కూడా పడాయి. ఇందిరామని సస్పెండ్ చేసిర్రు. రాజశేఖర రెడ్డిని ఆ ఆధార్ కార్డు పెట్టిన సక్కని తండ్రిని కూడా పోయి చెట్టు గుద్ది సావా. ఈయన ఒక్కసారి మీటింగ్ పెట్టమను. ఆయన గెలిచిన కాంచి కేసీఆర్ ఏం చేసిండు? నిజామాబాద్ పెట్టిండు, ఆదిలాబాద్ పెట్టిండు, ఖమ్మంలో పెట్టిండు, నిజామాబాద్ పెట్టిండు, ఇక్కడ ఇది మన మహబాద్ జిల్లాకు పెట్టిండు, హైదరాబాద్ పెట్టిండు. ఈయన ఒక్కసారి మీటింగ్ పెట్టమను. బస్సులు గిసులు కొత్త కూర్చున్నాయి. చాప్ చెప్తాను నేను, కాల్కులేషన్ నేను చెప్తాను సార్, నాకు ఇద్దరు కొడుకులే. కానీ ఆయన చేసిన పని ఒక్కసారి మీటింగ్ పెట్టమను. ఎన్ని చెప్పులు పడతాయో, ఎన్ని బస్సులు ఎన్ని కాలిపోతాయో ఒక్కసారి మీటింగ్ పెట్టమని చూద్దాం.